వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్లో భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ డివిజన్ అధ్యక్షుడు కల్లూరి పున్నారెడ్డి ఆధ్వర్యంలో ఆర్చనీయంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ యాదవ్, జిల్లా స్పోకెన్ పర్సన్ సురేష్ రెడ్డి, బీజేవైఎం ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, శిరసాని మహేందర్, మహేష్ యాదవ్, జగద్గిరిగుట్ట సీనియర్ నాయకులు గోపాల్, హనుమాచారి, సిద్దిరామ్ రెడ్డి, పరశురాం, రమేష్ యాదవ్, రాజేందర్ రెడ్డి, మురళీగౌడ్, రవి, ముప్పిడి రాకేష్, ముఖేష్, కుమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు వాజ్పేయి చూపిన ఆత్మవిశ్వాసం, అభివృద్ధి మార్గం, ప్రజా సంక్షేమ దృక్పథం దేశానికి శాశ్వత స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలే నేటి భారతానికి దిశానిర్దేశంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధి, భద్రత, సాంకేతిక ప్రగతి రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలను వివరించారు. అటల్ బాటలో నడుస్తూ సమాజం, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బహుళ సంఖ్యలో పాల్గొన్నారు. సాధిద్దాం. ఈరోజు జగద్గిరిగుట్ట 126వ డివిజన్లో వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ బర్త్డే సందర్భంగా గతంలో వాజ్పేయి చేసిన సిద్ధాంతాల పరంగా ఆయన ఏ రకంగా పరిపాలన సాధించి దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోయిందో మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఇదే 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు ఆనాడు చేసింది మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కూడా ఆయన అనుజాడలు నడుస్తూ ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఈరోజు 126 డివిజన్లు 2 డివిజన్లుగా ఏర్పడడం జరుగుతుంది. ఒకటి 180, 179గా ఏర్పడడం జరుగుతుంది. 179ని ఒక రోడామేస్ నగరాన్ని పేరు పెట్టిందండి. దాన్ని తొలగించాలని అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. మరియు 2 డివిజన్లలో వ్యత్యాసాలు లేకుండా ఆ మున్సిపల్ కమిషనర్ కానీ, గవర్నమెంట్ కానీ కొంత పద్ధతిలో కొంతమందిని మారిస్తే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ కార్పొరేటర్ ఎక్కువ వస్తారని ఆలోచనతోటి కొన్ని మైనార్టీలను ఇక్కడ చేసి అదర్ స్టేటులను అక్కడ చేసి ఏదో తతంగం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అధికారులు కూడా, నాయకులు కూడా చెప్పడం జరిగింది, దీన్ని మార్పు మనం చెప్పడం జరిగింది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ 2 డివిజన్లు బీజేపీ సాధించుకుంటుంది. లేకపోతే విఫలమైపోతాం. కాబట్టి అందరం అనుకూలంగా ఉండి కూర్చుండి డిస్కస్ చేసుకొని వ్యత్యాసాలు, వేదాలు ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని కోరుతుంది. ఈ యుగంలో వాజ్పేయి జన్మించడము భారతదేశ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. భారత ప్రధానిగా మచ్చలేని నాయకునిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని పెంచి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి మన వాజ్పేయి గారు, ఆయన ఆశయాలని మనం ముందు కొనసాగించాలి. ఈ 100 సంవత్సరాలైన జన్మదినం జరుపుకుంటున్నాం కాబట్టి భారత ప్రజలు, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా, జగద్గిరిగుట్ట 126 ప్రజలందరూ కూడా ఆయన చూపించిన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మనం నడిచి మన 126 డివిజన్లో రాబోయేటువంటి కాలంలో పార్టీ ఆదేశాల ప్రకారము పనిచేసి గెలిపే లక్ష్యంగా ఆయన చూపించిన మార్గాన్ని మనందరం ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 126వ డివిజన్ అంటే మన కొత్తగా ప్రకటించి మీకు అఫీషియల్గా రాలేదు. 280 డివిజన్ అయింది. జగద్గిరిగుట్ట లాస్ట్ బస్ స్టాప్లో బీజేపీ పార్టీ 126వ డివిజన్ అధ్యక్షుడు పున్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వాజ్పేయి గారి యొక్క
100 సంవత్సరాల జయంతి ఉత్సవాలను ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వాజ్పేయి గారు ఈ భారతదేశానికి ఎంతో వన్నదశన నాయకుడు. ఎందుకోసం అంటే ఆనాడు ఏ పార్టీ అయినా వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళ పార్టీ బాగుపడాలని చెప్పి కోరుకుంటారు. కానీ వాజ్పేయి గారు మాత్రం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దేశం కోసమే పనిచేస్తుంది. ఎందుకోసం అంటే దేశం గురించే ఆనాడు దేశ భద్రత కోసం పోక్రాన్ పరీక్షలు నిర్వహించి అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా కూడా భయపడకుండా నా దేశ భద్రత ముఖ్యమని చెప్పేసి పోక్రాన్ పరీక్షలు నిర్వహించిన గొప్ప నాయకుడు మన వాజ్పేయి గారు. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఆనాడు రోడ్లు వేయడానికి కోసం ఇబ్బంది ఉంటుండే గ్రామ పంచాయతీలో ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పి కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత వాజ్పేయి గారిది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తూ మరి అదే కాకుండా వారిని అనుసరించి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల్లో ఒక డిజిటల్ కార్యక్రమం ఏర్పడేసి ఎందుకోసం అంటే చిల్లరకు దీనికి ఇబ్బంది పడితే అలా మనం చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ భారతదేశంలో ఈ డిజిటల్ బ్యాంకింగ్ ఎలా సక్సెస్ అని చెప్పి చాలామంది విమర్శించారు. కానీ ఆ విమర్శలకు ఈరోజు ఎక్కడ చూసినా కూడా డిజిటల్ వ్యవస్థ ప్రతి కూరగాయల దుకాణం కానీ లాస్ట్కు పిచ్చమెత్తే వికారి కూడా స్కానర్ చూపిస్తున్నాడు. అంటే భారతదేశంలో డిజిటల్ వ్యవస్థ తీసుకొచ్చి మన ఆర్థిక వ్యవస్థను పనిచేసినట్టు మోదీ గారి యొక్క ముందు చూపు ఎంతో ఉంది. కాబట్టి వారి యొక్క నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు మనం గర్వపడాలి. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏం చూస్తున్నారంటే ప్రజలందరూ కూడా దేశంలో కమల పువ్వు గుర్తు, నేను బీజేపీ కార్యకర్తను ఒక వ్యక్తికి దాసోహం కాదు పార్టీకి దాసోహం, ఆ గుర్తుకు దాసోహం అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా మనం పనిచేసినట్టయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం పెద్ద కష్టమే కాదు. అదేవిధంగా మరి లోకల్ బాడీస్ కూడా ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి అవకాశం మీ అందరూ హృదయపూర్వక మన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వాజ్పేయి గారి ఆశయాలను, వాజ్పేయి గారి ఆదేశాలను, వాజ్పేయి గారి ఆశయాలను భారత్ మాతాకి చెప్పినట్టుగా మారుమూల పల్లెల్లో అడవి ప్రాంతాల్లో ఏ ఒక్కరోజు కూడా అంటే గ్రామాల్లో రోడ్లు లేనటువంటి పరిస్థితుల నుంచి ఆ రోజు ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్ ద్వారా ప్రతి మారుమూల పల్లెల్లో అడవి ప్రాంతాల్లో సైతం రోడ్ల విస్తరణ చేసి ప్రజల్ని మమేకం చేసిండు. అంటే ఈ జాతి నిర్మాణంలో భాగస్వాములు చేసినటువంటి వ్యక్తి యొక్క వాజ్పేయి గారు. సో వాజ్పేయి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఉత్తమ పార్లమెంటేరియన్గా వాజ్పేయి గారు నిలబడడం అంటే కాంగ్రెస్ ఇతర శక్తిగా ఆ రోజు వాజ్పేయి గారు నిలబడడం నిజంగా గొప్ప వ్యక్తి యొక్క వాజ్పేయి గారు. సో ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇవాళ ఆయన ఆశయాలను ఇవాళ కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. భారత ప్రధానమంత్రి 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి నేటి 3వసారి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వరకు కూడా అనేక కార్యక్రమాలు సంక్షేమము సౌలభ్యమే యొక్క లక్షణం. అంటే ఈ దేశం అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నిత్యం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆశయం ఎక్కడి నుండి వచ్చిందంటే వాజ్పేయి గారి నుండి. అంటే వాజ్పేయి పరంపర కొనసాగుతున్నటువంటి నాయకత్వం, వాజ్పేయి యొక్క నాయకత్వాన్ని, వాజ్పేయి యొక్క లక్షణాలని ఉనికిపుచ్చుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అందుకే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ దేశ స్వతంత్ర ఫలాలు అందాలన్నటువంటి ఆలోచనతోటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఏదైతే పార్టీ అంత్యోదయం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి జనసంఘ వ్యవస్థాపకులు ఏదైతే చెప్పారో అంత్యోదయం చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ దేశ ఫలాలు అందినప్పుడు మాత్రమే ఈ దేశం సస్యశ్యామలం చెందినట్టు, ఈ దేశంలో అసలైనటువంటి స్వాతంత్రం లభించినట్టుగా ఆ రోజు పండిత్ దీన్ దయాళ్ గారు చెప్పారో అదే అంత్యోదయం నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. ఇవాళ ప్రతి ఫలం కూడా ఇవాళ మారుమూల పల్లెల్లో అంత పెద్ద సంక్షోభ కరోనా సమయంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తికి 20 కోట్ల నిరుపేదలందరికీ కూడా ఉచితంగా రేషన్ బియ్యం అందించినటువంటి ఘనత భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆ ఆశయం ఎక్కడి నుండంటే ఈ వాజ్పేయి గారి దగ్గర నుండే ఆ ఆశయం కొనసాగింది కనుక నిజంగా వాజ్పేయి గారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ వారి శత జయంతిని ఇంత పెద్దగా ఘనంగా నిర్వహించినటువంటి
చేసినటువంటి ఈ జగద్గిరిగుట్ట వాసులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా భవిష్యత్తులో మనం చాలా మాట్లాడుకునేటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది ప్రసంగించేటువంటి సమయం కాదు. Hi, నేను Satyashree. Please do subscribe TG24 TV.